ఓట్లు పడతామని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో మనం ఏం జరుగుతుందో మన బీజేపీ నేత భానుప్రకాష్ అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ఏం జరుగుతోంది? ఈరోజు దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లతో అధికార పార్టీ ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలని చూస్తోంది. బూత్ నంబర్ 96, 97, 98లో దాదాపు కొన్ని వందల మంది దొంగ ఓట్లు రావడం జరిగింది. మేమే వ్యక్తిగతంగా 10 మందిని పట్టుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పగించడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. పోలీసులు కూడా ఇక్కడ ఒకరే ఉన్నారు. ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి వెంటనే వారి మీద దొంగ ఓట్ల మీద చర్యలు తీసుకొని ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటాం దొంగ ఓట్ల మీద అని చెప్పినప్పటికీ ఇక్కడి వరకు పోలీసులు వచ్చి న్యాయం చేయలేకపోతున్నారు. ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం. న్యాయం జరగకపోతే ఖచ్చితంగా దొంగ ఓట్లు అరికట్టడానికి భారతీయ జనతా పార్టీ ఎంతవరకైనా తెగిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏం జరిగింది సార్? తిరుపతిలో దొంగ ఓట్లు మళ్ళీ స్టార్ట్ చేశారు సార్. వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు సార్. వీళ్ళకి ప్రజల తీర్పు అనేది క్లారిటీగా ఉన్నది. చాలా క్లారిటీతో ఓటర్స్ వచ్చి ఓటింగ్ చేస్తా అంటే దొంగ ఓట్లతో స్టార్ట్ చేశారు సార్. తిరుపతిలో ఈ విధంగా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశారు సార్. మొత్తం పిల్లల్ని దింపారు. ఇక్కడ స్థానిక తిరుపతిలోని జగన్మాత హై స్కూల్ పోలింగ్ స్టేషన్లో ఇక్కడ 95, 96, 97, 99 బూత్లో ఇక్కడ దొంగ ఓట్లు స్టార్ట్ చేశారు. వైసీపీకి చెందిన నాయకులే వీళ్ళు ప్రోత్సహించి లోపల పంపించి ఓటింగ్ దగ్గరుండి మరి ఈ దొంగ ఓట్లు ప్రోత్సహించి లోపల పంపిస్తారు. దయ ఉంచి మేము పోలీసు అధికారులు, ఎస్పీ గారిని, ఆర్ఓ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. దయ ఉంచి వీళ్ళంతా అడ్డుకోవాలి. ఇక్కడుండే ఈ దొంగోట్లంతా కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడికి ఫోర్స్ పెంచి వీళ్ళంతా అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యం కూడీ చేసినట్టు అవుతుందని కూడా తెలియజేస్తున్నాం సార్. అంటే ఏఎస్డి లిస్ట్ ఒకటి తయారు చేశారు. దొంగ ఓటర్లు కానీ షిఫ్టెడ్ కానీ ఉన్నారని చెప్పినటువంటి పరిస్థితి నిన్ననే తయారు చేసుకున్నా, లేకపోతే ఈ రోజు ఉదయం తయారు చేశారు. ఇలాంటి దొంగ కార్డులతో ఎన్నికల్లో గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న అధికార పార్టీ పోలీసులు వీరి మీద గట్టి చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా దొంగ ఓటును అరికట్టాలి. అధికార పార్టీ వైసీపీ దొంగ ఓటుతో గెలవాలని ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితులను దాని ఎన్డీఏ ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఇప్పుడు ఒకటి చెప్పండి, వీళ్ళు ఇట్లా ఈ కార్డు తీసుకుని వచ్చినప్పుడు మీరు కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేదా? ఎస్పీ స్వయంగా కూడా చెప్పడం జరిగింది. ఒకే ఒక పోలీసు ఉన్నారు. నేనే స్వయంగా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఫోర్స్ వచ్చారు. అంటే ఫోర్స్ లేకుండా ఒకరితోనే మెయింటైన్ చేయాలంటే 4 బూతులు కుదిరే ప్రసక్తే కాదు. కాబట్టి అడిషనల్ ఫోర్స్ ఉండాలి. అడిషనల్ ఫోర్స్ వచ్చినా దాన్ని ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్, వైసీపీ కార్పొరేటర్ దగ్గరుండి ఇక్కడ దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని చెప్పి ఫిర్యాదు వచ్చింది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎన్డీఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. దొంగ ఓట్లు వేసాల మీద కేసులు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఎస్పీ స్వయంగా కూడా చెప్పడం జరిగింది, చాలా ఫోర్స్ రెడీగా ఉంది, ఎవరైనా దొంగ ఓటు వేసేదానికి వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. కానీ అరెస్ట్ మీరు పట్టించినా కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారో వదిలేశారా? ఏం జరిగింది? ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. కంప్లైంట్ ఇవ్వమన్నారు. అది మంచి స్టెప్. గత ఎన్నికలతో పోలిస్తే గతంలో అయితే పంపించేసేవాళ్ళు, ఇప్పుడు పోలీసులు డీటైన్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి మేము కంప్లైంట్ ఇస్తున్నాము. దొంగ ఓట్లని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా అరికట్టేంత వరకు మేము ఇక్కడే ఉంటాము. 20-30 ఏళ్ళు ఉంది వయసు బిడ్డకి. అవుట్ ఖచ్చితంగా భవిష్యత్తులో ఉద్యోగం కానీ ఏం వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకండి మీకు చెప్పండి? మీరు బాధ్యతగా చెప్తున్నారు. బాధ్యతగా చెప్తున్నాం. ఎవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, అసలైన ఓట్లు మాత్రం వచ్చి ఓట్లు వేయండి. వాళ్ళ తల్లిదండ్రులు, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా చేయొద్దని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ శ్రేయస్సు కోసమే కాదు, సమాజ శ్రేయస్సు కోసం కూడా ఇది మంచిది కాదు. వీడియో న్యూస్ నాగరాజు.